గోధుమ పిండితో తయారు చేసే శంకరపార ఇంట్లోనే పర్ఫెక్ట్ కొలతలతో ఎలా చేసుకోవాలో తెలుసుకుందాం ఈరోజు. నేనైతే 1 కేజీ గోధుమ పిండి తీసుకున్నాను. దాంట్లో ఒక 100 గ్రామ్స్ ఆఫ్ బొంబాయి రవ్వ సూజీ ఉంటుంది కదా, ఆ సూజీని దాంట్లో వేసుకుంటే తర్వాత దీంట్లోనే పంచదారని పొడి చేసుకొని వేసుకోవాలి. కేజీకి 1/2 కేజీ కొంచెం తక్కువ, 1/4 కేజీ కొంచెం ఎక్కువ వేసాను నేనైతే. అండ్ దీంట్లోనే కొంచెం సాల్ట్ అనమాట, స్వీటే కాకపోతే కొంచెం సాల్ట్ వేసుకుంటే స్వీట్ అనేది అడ్జస్ట్ అవుతుంది అనమాట. దీన్ని కలపడానికి మనం ముందుగా ఆయిల్ అయితే బాగా హీట్ చేసుకోవాలి. ఎంత అంటే మనం పిండిలో వేయగానే ఇట్లా నురుగు వస్తుంది కదా, అట్లా ఇంత వేడి కావాలన్నమాట. ఈ నూనె అందులో పోసుకోవాలి. దీంట్లోనే కొంచెం సోడా ఉప్పు కూడా వేసా, కానీ ఆ వీడియో స్కిప్ అయిపోయిందనమాట. ఇట్లా నూనె అట్లా అంతా హీట్తో ఉండాలి. దీన్ని ఇప్పుడు చేయబెట్టి కలపకండి, ఒక స్పూన్ తోటి అటు ఇటు అనేసి తర్వాత చేతితోటి కలిపితే ఎట్లుండాలంటే మనం ఇట్లా పట్టుకుంటే కొంచెం ఉండలాగా ఉండాలన్నమాట. ఇప్పుడు చూడండి ఒకసారి నూనె ఎంత పడుతుంది అని అంటే ఎగ్జాక్ట్గా మనకు ఇట్లా పిసికినప్పుడు ఇట్లా కావాలి, అట్లా అట్లా ముద్దలాగా ఉన్న అంత కన్సిస్టెన్సీ దాకా వేడి ఆయిల్ అనేది పోయాలి అందులో. ఇప్పుడు మాత్రం వాటర్ తోటి మొత్తం పిండిని సేమ్ చపాతీ పిండి ఎట్లయితే కలుపుకుంటారో అంత గట్టిగా కలుపుకోవాలి. పిండి మాత్రం గట్టిగానే కలుపుకోవాలి, ఎందుకంటే బిస్కెట్ మంచిగా శంకరపార అనేది కరకరలాడాలంటే కంపల్సరీ గట్టిగానే కలుపుకోవాలి. కలిపిన తర్వాత ఒక 10 నిమిషాలు, పావు గంట, ఒక 15 మినిట్స్ వరకు పక్కకు పెట్టేసేయండి. దాన్ని ఇట్లా గట్టిగా కలుపుకోవాలన్నమాట. కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ ఇట్లా పిండి ఇట్లా అన్నప్పుడు ఇట్లా ఈ కన్సిస్టెన్సీలో రావాలి, ఇట్లా ఉండాలి. ఇట్లా పొరలు వచ్చేటట్టు ఇట్లా రావాలి పిండి కలిపినప్పుడు. గట్టిగా అంత సాఫ్ట్గా అయితే ఏమి ఉండదు, గట్టిగానే ఉంటుంది పిండి. మనం కలపడం కూడా కొంచెం బాగా ఫోర్స్గా కలపాలన్నమాట, బలం ఎక్కువ వాడాలి దీనికి. అంత గట్టిగా అయితేనే మంచిగా వస్తుంది. ఇంకా చపాతీ తర్వాత పావు గంట తర్వాత ఇట్లా తీసి చపాతీ ఇంత మందంతో చపాతీ కర్రతోటి చపాతీలా చేసుకోవాలి. అండ్ దీన్ని మనం కత్తితోటి చిన్న చిన్న స్లైసెస్ లాగా మన ఇష్టం వచ్చిన షేపు, రౌండ్ అంటే రౌండ్ చేసుకోవచ్చు, స్క్వేర్ పీసెస్, డైమండ్ షేపు, ఇట్లా సైడ్లు అనేది నేను కట్ చేస్తున్నా నీట్గా ఉండడం కోసం అని చెప్పి. వీడియో కోసం కట్ చేస్తున్నా, లేకపోతే నేను ఇట్లా కట్ చేయను, అట్లనే మొత్తం అట్లనే కట్ చేస్తాను. ఎంత ఎందుకులే అని చెప్పేసి. తర్వాత ఇట్లా నిలువుగా ఫస్ట్ ఒక ఘాట్లు పెట్టుకొని తర్వాత అడ్డంగా ఇట్లా నీటు కనపడడం కోసం ఇట్లా చేసాను అంతే. నేను జనరల్గా అయితే మామూలుగానే వేసేస్తాను. ఇట్లా మీకు నచ్చిన షేప్లో కట్ చేసుకోవచ్చు అనమాట వీటిని. నేనైతే ఇట్లా కట్ చేశాను స్క్వేర్ పీసెస్ లాగా. పిల్లల దగ్గర తీసుకెళ్ళడానికి స్నాక్స్కి అయితే చాలా బెస్ట్ అనమాట. ఇది ఈజీగా అయిపోతుంది చేయడం కూడా, అండ్ హెల్తీ కూడా. మీరు పంచదార ప్లేస్లో బెల్లం కూడా వాడుకోవచ్చు. బెల్లం వేసేటప్పుడు ఏం చేయాలంటే బెల్లాన్ని కూడా కరగబెట్టి ఇప్పుడు ఈ వాటర్ పోసే బదులు ఆ బెల్లం వాటర్ వేస్తే సరిపోతుంది. కాకపోతే షుగర్ అయితేనేమో కొంచెం క్రిస్పీ ఎక్కువ ఉంటుంది, కానీ బెల్లంతో కొంచెం ఎందుకో గట్టిగా వచ్చినట్టు అనిపిస్తుంది. నాకైతే అట్లా అనిపించింది. మరి మీరు ఒకసారి ట్రై చేయండి, ఎట్లుంటుందో మీకే తెలుస్తుంది కదా. ఇట్లా అన్నీ ఒక కవర్లో వేసేసి ఇది కూడా ఆరిపోకుండా ఇట్లా ఒక కవర్ కప్పుకోవాలి. ఇట్లా చిన్న చిన్న ఉండలు చేసుకొని దీన్ని చపాతీలా చేసేసి అన్ని మిగతా రెస్ట్ ఆఫ్ ద పిండి మొత్తం ముక్కలు పీసెస్లా చేసి ఒక కవర్లో కానీ లేకపోతే పేపర్లో కానీ, పేపర్లో వేస్తే ఏమైందంటే ఆయిల్ మొత్తం పేపర్ గుంజుకుంటుంది, అందుకని మ్యాక్సిమం కవర్లోనే వేసేయండి. తర్వాత ఇట్లా నూనెలో వేసి కాల్చాలి. నూనెలో వేసి కాల్చేటప్పుడు గోల్డెన్ కలర్ వచ్చేదాకా వేయించండి. కానీ తీసిన తర్వాత ఎట్లుంటుందంటే ఫస్ట్ స్టార్టింగ్లో అయితే మెత్తగా ఉంటుంది అనమాట, కానీ ఇదే మెత్తగా ఉంటుందని చెప్పేసి అనుకోకండి. ఆరిన తర్వాత ఖచ్చితంగా కరకరలాడేటట్టు అవుతాయి, ఇట్లా క్రిస్పీనెస్ అవుతాయి అనమాట. చూడండి ఇట్లా తుంపితేనే తునుగుతాయి. మన బొంబాయి రవ్వ అనేది కరెక్ట్గా కేజీకి 100 గ్రాములు పోసుకోండి. 100 గ్రాములు కొంచెం ఎక్కువైనా పర్లేదు, కానీ తక్కువ మాత్రం పోయకండి. సూజీ ఎప్పుడైతే మనం ఎక్కువ వేస్తామో అప్పుడు మంచిగా వస్తుంది. అందులో ఆయిల్ కూడా మంచిగా బాగా హీట్ అయ్యే ఆయిల్ వేయండి. పిండి మనం చేతితో ఇట్లా పిసికినప్పుడు ఒక ముద్దలాగా అట్లా ఉండేటట్టు వేయండి, అప్పుడు చాలా మంచిగా వస్తాయి క్రిస్పీగా. స్నాక్స్కి అయితే అసలు పిల్లలు మస్తు ఇష్టంగా తింటారు అనమాట. మా పిల్లలకైతే చాలా ఇష్టం ఇది. సో అందుకనే మీకు కూడా చూపిస్తున్నాయి. ఇప్పుడు నచ్చితే కనుక ఒక లైక్ చేయండి, కామెంట్ చేయండి ఎట్లా వచ్చినాయి, ఎవరైనా చేస్తే కనుక ఎట్లా వచ్చినాయి అని చూడండి. ఇట్లా పొరలాగా వస్తాయి. కాల్చడం మాత్రం ఇట్లా ఫస్ట్ హైలో పెట్టండి, ఆయిల్ వేడెక్కిన తర్వాత వేడెక్కిందాక. తర్వాత మాత్రం కొంచెం మీడియం టు లోలో పెట్టుకోండి, మీడియం సెగ మీద వేయించండి. సో
మనం ఇట్లా ఒకదాని మీద ఒకటి వేసినా కానీ ఆయిల్లో వేయగానే మొత్తం ఇట్లా విడిపోతాయి దేనికి దానికే. అయ్యో అన్నీ ఇట్లా ముద్ద ముద్ద ఉన్నాయి ఎట్లా అని ఆలోచించకండి. కంపల్సరీ దేనికవి విడిపోతాయి అన్నమాట ఆయిల్లో వేయగానే. మనం ఒకసారి ఆయిల్లో వేసేసి గంటతో అటు ఇటు అంటే దేనికై విడదీసి వచ్చేస్తాయి, అట్లా వచ్చేస్తాయి. అట్లా అనాలి గంటతోటి. కొంచెం అట్లా కదిలించినట్టు చేస్తే అవి అతుక్కపోవడం అట్లా ఏం చేయదు. కానీ మీరు చేసేసేటప్పుడు మాత్రం